పేదల పక్షపాతి, నిరుపేదల పెన్నిధి. ఆయన జీవితాంతం చివరి క్షణం వరకు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహనీయులు నాన్నగారు. పీడిత ప్రజల నాయకులు నాన్నగారు. స్వర్గీయ కీర్తిశేషులు పల్లా జానరాములు గారి 87వ జయంతి సందర్భంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందుకు గాను నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఆయన స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తితో, ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన ఎంత గొప్ప సేవ చేయకపోయినా దాంట్లో ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా ఏకతాటిగా క్రమం తప్పకుండా నవంబర్ 1వ తారీఖు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం, అదేవిధంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఆయన అడుగుజాడలు నడుస్తూ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గత 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలకి ఏదో ఒక విధంగా అందుబాటులో ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఉదాహరణకి కరోనా సమయంలో మనం 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేట్ టీచర్స్కి సరుకులు బియ్యం పంపిణీ, పేదలకి సరుకులు బియ్యం పంపిణీ, అదేవిధంగా వరదల సమయంలో వారికి ఆహారం, నీరు, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ, అదేవిధంగా యువతకు, మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, ముఖ్యంగా యువతకు వారికి ప్రాథమిక విద్య, నిరుపేద యువత ఎవరైనా చదువుకున్న విద్యార్థినులకు వారి చదువుకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ప్రాథమిక విద్యకైనా కానీ ఉన్నత విద్యకైనా కానీ మనం సహకారం అందిస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే మనం యువతకు కూడా అనేక టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని కూడా క్రీడల్లో ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అండదండగా ఉంటూ నిత్యం మనం సంవత్సరానికి 12 నెలలుంటే ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ అన్నిటి కారణం మా నాన్నగారు, పీడిత ప్రజల నాయకులు. ఆయన చివరి క్షణం వరకు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవ అనేది చిరస్మరణీయం. అది ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన స్ఫూర్తితోనే ఇవన్నీ చేయడానికి సాధ్యమవుతుంది. ఆయన లేనిది నా జీవితం లేదు. నేను తింటున్న ప్రతి మెతుకు కూడా ఆయన నాకు ఇచ్చిన భిక్షే. సో ఎంతో కొంత ఆ లెగసీ అనేది నిత్యం కొనసాగాలనే ఉద్దేశంతో ఇలాంటి నాకు తోచినంత సాయం, తగినంత సాయం మనం చేసుకుంటూ ముందు సాగుతున్నందుకు నాకు ఎంతగానో సంతోషం. నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.